తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి ఏపీ సీఎం చంద్రబాబు లేఖ రాశారు. విభజన హామీల పరిష్కారానికి కలిసి చర్చించుకుందామని చంద్రబాబు అన్నారు. ఈ నెల 6న ముఖాముఖిగా కలిసి చర్చించుకుందామని ఆయన ప్రతిపాదించారు. ఉమ్మడి అంశాల సామరస్య పరిష్కారానికి ఎదురు చూస్తున్నట్లు ఆయన లేఖలో వెల్లడించారు. తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి ఏపీ సీఎం చంద్రబాబు లేఖ రాశారు. తెలుగు రాష్ట్రాలకు ఇచ్చిన విభజన హామీలను ఆయన లేఖలో పేర్కొన్నారు. విభజన హామీల పరిష్కారం కోసం కలిసి చర్చించుకుందామని చంద్రబాబు అన్నారు. పరస్పర సహకారం తెలుగు ప్రజల అభ్యున్నతికి తోడ్పడుతుందని చంద్రబాబు తెలిపారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ విభజన జరిగి 10 ఏళ్లు దాటినా కొన్ని అంశాలు ఇంకా పరిష్కారం కాలేదని ఆయన అన్నారు. ఈ నెల 6న ముఖాముఖిగా కలిసి చర్చించుకుందామని చంద్రబాబు ప్రతిపాదించారు. ఉమ్మడి అంశాల సామరస్య పరిష్కారానికి ఎదురు చూస్తున్నట్లు ఆయన లేఖలో వెల్లడించారు. 5 ఏళ్ల జగన్ పాలనలో రాజధాని అమరావతి విధ్వంసం, తాజా పరిస్థితి, భవిష్యత్ కార్యాచరణపై ముఖ్యమంత్రి చంద్రబాబు రేపు శ్వేతపత్రం విడుదల చేయనున్నారు. కీలకమైన శాఖలు, ప్రాజెక్టులపై రాష్ట్ర ప్రభుత్వం విడుదల చేస్తున్న శ్వేతపత్రాలలో ఇది రెండోది. పోలవరం ప్రాజెక్టుపై ఇప్పటికే మొదటి శ్వేతపత్రం విడుదల చేసింది. చంద్రబాబు ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టాక తొలుత పోలవరం ప్రాజెక్టును సందర్శించిన చంద్రబాబు ఆ తర్వాత రాజధానిలోనూ విస్తృతంగా పర్యటించారు. రాజధాని పనుల్ని మళ్లీ పట్టాలెక్కించేందుకు చేపట్టాల్సిన చర్యలపై కార్యాచరణ సిద్ధం చేస్తున్నారు. నిన్న సచివాలయంలో పురపాలక శాఖ మంత్రి నారాయణ, ఆ శాఖ ముఖ్య కార్యదర్శి అనిల్ కుమార్ సింఘాల్, ఏడీసీ చైర్పర్సన్ లక్ష్మీ పార్థసారథి, సిఆర్డీఏ కమిషనర్ కాటమనేని భాస్కర్తో ముఖ్యమంత్రి సమీక్షించారు. శ్వేతపత్రంలో పొందుపర్చాల్సిన అంశాలపై కొన్ని సూచనలు చేశారు. 5 ఏళ్ల జగన్ పాలనలో రాజధాని అమరావతి విధ్వంసం, తాజా పరిస్థితి, భవిష్యత్ కార్యాచరణపై ముఖ్యమంత్రి చంద్రబాబు రేపు శ్వేతపత్రం విడుదల చేయనున్నారు. చరిత్రలో ఎన్నడూ లేని విధంగా 90% సీట్లు, 56% ఓట్లతో ఎన్డీఏ కూటమికి అద్భుత విజయాన్ని కట్టబెట్టిన ఆంధ్రప్రదేశ్ ప్రజల ఆకాంక్షల్ని నెరవేర్చేందుకు చర్యలు తీసుకోవాలని టీడీపీ పార్లమెంటరీ పార్టీ నాయకుడు లావు శ్రీకృష్ణదేవరాయలు కేంద్ర ప్రభుత్వాన్ని కోరారు. అమరావతి, పోలవరం కేంద్ర విద్యా సంస్థల నిర్మాణాన్ని వేగవంతం చేయాలని విజ్ఞప్తి చేశారు. రాష్ట్రపతి ప్రసంగానికి ధన్యవాదాలు తెలిపే తీర్మానంపై లోక్సభలో నిన్న జరిగిన చర్చలో తెదేపా పార్లమెంటరీ పార్టీ నాయకుడు లావు శ్రీకృష్ణదేవరాయలు తెదేపా తరపున మాట్లాడారు. ఏపీ ప్రజలు ఇటీవలి ఎన్నికల్లో ఎన్డీఏ కూటమికి అద్భుత విజయాన్ని అందజేశారని, వారి ఆకాంక్షల మేరకు రాష్ట్ర పునర్నిర్మాణానికి కేంద్రం సహకరించాలన్నారు. గత 10 ఏళ్లుగా రాష్ట్రం రెవెన్యూ లోటుతో సతమతమవుతోందని, అందువల్ల 7 నుంచి 8 ఏళ్ల క్రితం విడుదల చేయాల్సిన రెవెన్యూ లోటు మొత్తాన్ని ఇప్పుడైనా ఇవ్వాలని ఆర్థిక మంత్రిని కోరుతున్నానని చెప్పారు. ప్రస్తుతం రాష్ట్రం 13.5 లక్షల కోట్ల రూపాయల అప్పుల భారాన్ని మోస్తుందన్నారు. గత 5 ఏళ్లలో తెచ్చిన రుణాలతో కొత్తగా ఒక్క మౌలిక వసతి కూడా కల్పించలేదని, తద్వారా ఎదురవుతున్న సమస్యల పరిష్కారానికి ప్రధాని, కేంద్ర మంత్రులు చర్యలు తీసుకోవాలని కోరారు. పోలవరం ప్రాజెక్టు పూర్తికి జలశక్తి మంత్రి దృష్టి సారించాలని, ఆయా పనులను వేగవంతం చేయాలన్నారు. కేంద్ర పట్టణాభివృద్ధి శాఖ మంత్రి రాజధాని అమరావతి నిర్మాణంపై దృష్టి పెట్టాలని, నిధులు ఇచ్చి సాధ్యమైనంత త్వరగా రాజధాని నిర్మాణం పూర్తికి సహకరించాలన్నారు. These issues to build a strong, robust India so that India will become Viksit Bharat, sir. TDP as NDA partner will support you in this endeavor all through for the next 5 years. People of Andhra wants to work with you. People of Andhra wants to work with you, sir. People of Andhra have shown it in the recent election results also. Out of 175 assembly seats that we have contested, NDA has won almost 164 seats in Andhra, sir. In the 25 parliament seats NDA has contested, NDA has won 21 parliament seats, sir. That is a success rate of more than 90% success rate in Andhra Pradesh, and also 56% vote share has been given to the NDA, sir. So these are the achievements, these are the electoral results that have happened in the recent elections, sir. So now the election process has been finished. I request the Honorable Prime Minister and the other cabinet ministers to extend a helping hand in reconstruction and rebuilding of Andhra Pradesh, sir. I have used the word reconstruction and rebuilding. It's a very strong word because we are faced with 2 issues, sir. The first issue being, you all know, we have been talking about this for the last 5 years. ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతి నిర్మాణం కోసం విభజన చట్టంలో ఇచ్చిన హామీ ప్రకారం సాయం చేయాలని జనసేన లోక్సభ పక్ష నాయకుడు వల్లభనేని బాలశౌరి డిమాండ్ చేశారు. దేశంలో రాజధాని లేని ఏకైక రాష్ట్రం ఆంధ్రప్రదేశ్ ఒక్కటేనని, ఇప్పటి వరకు కేంద్రం దీని నిర్మాణం కోసం 1500 కోట్లు మాత్రమే ఇచ్చిందని, ఇది ఏమాత్రం సరిపోదని పేర్కొన్నారు. అందువల్ల విభజన చట్టంలో పేర్కొన్న హామీ మేరకు పూర్తి సాయం అందించాలని విన్నవించారు.
లోక్సభలో రాష్ట్రపతి ప్రసంగానికి ధన్యవాదాలు తెలిపే తీర్మానంపై నిన్న జరిగిన చర్చలో జనసేన లోక్సభ పక్ష నాయకుడు వల్లభనేని బాలశౌరి మాట్లాడారు. రాజధాని నిర్మాణం కోసం ఇప్పటివరకు కేంద్రం 1,500 కోట్ల రూపాయలు మాత్రమే ఇచ్చిందని, ఇది ఏమాత్రం సరిపోదని పేర్కొన్నారు. అందువల్ల విభజన చట్టంలో పేర్కొన్న హామీ మేరకు పూర్తి సాయం అందించాలని విన్నవించారు. అలాగే పోలవరం ప్రాజెక్టు పూర్తి చేయడానికి ఎప్పటికప్పుడు నిధులు మంజూరు చేస్తూ పోవాలని కోరారు. జల్ జీవన్ మిషన్ కింద గ్రామీణ ప్రాంతాల్లో తాగునీరు అందించే పథకానికి ఇదివరకటి రాష్ట్ర ప్రభుత్వం తన వాటా ఇవ్వకపోవడం వల్ల ఆ పథకం స్తంభించిపోయిందన్నారు. ఇప్పుడైనా కేంద్ర ప్రభుత్వం కరుణించి మచిలీపట్నం నియోజకవర్గంలోని గ్రామీణ ప్రాంతాలకు కొళాయి అందించడానికి నీరు చర్యలు తీసుకోవాలని విజ్ఞప్తి చేశారు. ఆంధ్రప్రదేశ్లో ముడి చమురు రిఫైనరీ ఏర్పాటు చేస్తామని విభజన చట్టంలో చెప్పినందున దాని ప్రకారం మచిలీపట్నంలో నెలకొల్పాలని కోరారు. మచిలీపట్నం నుంచి రేపల్లి వరకు కొత్త రైల్వే లైన్ నిర్మాణం పూర్తి చేయాలని విజ్ఞప్తి చేశారు. ప్రస్తుతం తీవ్ర ఆర్థిక సంక్షోభంలో ఉన్న ఆంధ్రప్రదేశ్కు ప్రధాని మోదీ మద్దతు ఇస్తే సీఎం చంద్రబాబు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ నాయకత్వంలో అది పూర్వ వైభవం సంతరించుకుంటుందన్న నమ్మకం ఉందన్నారు. I agree that Modi ji has given a 1,500 crores for Amravati, but it is not at all sufficient. So I request the Honorable PM to help the state as per the provisions of the AP Reorganizations Act. Sir, second one issue is very important regarding Polavaram project. Sir, I would be failing in my duty if I don't mention Polavaram project here. Sir, Polavaram is the lifeline of Andhra Pradesh. 2004 to 2019, around 72% Polavaram project is completed. After that, it is totally neglected, sir. Now Chandrababu Naidu has become a chief minister. With the help of Modi ji, definitely the Polavaram project is going to complete it within the 2-3 years, sir. Sir, the Polavaram is completed. Only the additional irrigation facilities, drinking water for people and water for industries can be given. So sufficient money should be given to the state government and money should be released to regular intervals to complete this project, sir. Sir, I come from Krishna Delta region. There is no assured supply water from Krishna river, but Godavari water is assured water, and polymer is being constructed on Godavari river. Sir, every year more than 2,000 TMC water from Godavari is going to sea. If Polavaram is completed, this wastage of water can be utilized in different purposes. It can be taken to Krishna Delta. Drinking water can be provided to people, and water can be also provided for the irrigation and industries purposes. రాష్ట్రంలో విద్యుత్ రంగంపై సీఎం చంద్రబాబు సమీక్షించారు. ఎన్నడూ లేనంతగా 5 ఏళ్లలో రుణభారం 1.20 లక్షల కోట్లకు చేరడంపై ముఖ్యమంత్రి ఆరా తీశారు. ఈ పరిస్థితికి దారితీసిన కారణాలపై అధికారులతో ఆయన చర్చించారు. గత వైఎస్ఆర్సీపీ ప్రభుత్వ అసంబద్ధ నిర్ణయాలే కారణమని వారు చంద్రబాబుకు వివరించారు. రాష్ట్రంలో విద్యుత్ రంగంపై సీఎం చంద్రబాబు నిన్న సమీక్షించారు. గత వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం విద్యుత్ సంస్థ నిర్వహణ కోసం 53,560 కోట్ల రూపాయలు అప్పులు చేసింది. అంతకుముందు స్లాబ్ల మార్పు, టారిఫ్ల సవరణ, ట్రూఅప్ పేరిట ప్రజలపై సుమారు 18,817 కోట్ల రూపాయల ఛార్జీల భారాన్ని మోపింది. ఆ తర్వాత కూడా నిర్వహణ కోసం ఇంత పెద్ద మొత్తంలో అప్పులు ఎందుకు చేయాల్సి వచ్చిందని ముఖ్యమంత్రి చంద్రబాబు అధికారులను ప్రశ్నించినట్లు తెలుస్తోంది. సంక్షేమ పథకాల అమలులో భాగంగా వివిధ వర్గాలకు ఉచితంగా అందించిన కరెంటుకు సంబంధించిన రాయితీ 15,036 కోట్ల రూపాయలు చెల్లించకపోగా ప్రభుత్వ శాఖలు 15,795 కోట్ల రూపాయల మొత్తం విద్యుత్ బిల్లుల్ని పెండింగ్లో పెట్టాయని అధికారులు ముఖ్యమంత్రికి వివరించారు. వాటితో పాటు ఏపీ పవర్ ఫైనాన్స్ కార్పొరేషన్ లిమిటెడ్కు 2,000 కోట్ల రూపాయలు అప్పుగా ఇచ్చామని తెలిపారు. అదేవిధంగా గత ప్రభుత్వానికి విద్యుత్ సుంకం కింద 3,100 కోట్ల రూపాయలు ముందస్తుగా చెల్లించినట్లు అధికారులు పేర్కొన్నారు. నెల్లూరు జిల్లా కావలి సమీపంలో ఈరోజు పాఠశాల బస్సును లారీ ఢీకొన్న ఘటన నన్ను తీవ్ర ఆందోళనకు గురిచేసిందని రాష్ట్ర ఐటీ, కమ్యూనికేషన్, మానవ వనరుల శాఖ మంత్రి నారా లోకేష్ అన్నారు. ప్రమాదంలో క్లీనర్ చనిపోవడం బాధాకరమన్నారు. ఈ ప్రమాదంలో గాయపడిన చిన్నారులకు తక్షణమే మెరుగైన వైద్యం అందించాల్సిందిగా అధికారులను ఆదేశించినట్లు తెలిపారు. స్కూల్ యాజమాన్యాలు బస్సులన్నింటినీ కండిషన్లో ఉంచుకోవాలని సూచించారు. బస్సుల ఫిట్నెస్ విషయంలో అత్యంత అప్రమత్తతో వ్యవహరించాల్సిందిగా విజ్ఞప్తి చేస్తున్నట్లు రాష్ట్ర ఐటీ, కమ్యూనికేషన్, మానవ వనరుల శాఖ మంత్రి నారా లోకేష్ స్పష్టం చేశారు.
మంత్రి నారా లోకేష్ ఉండవల్లిలోని తన నివాసంలో నిర్వహిస్తున్న ప్రజా దర్బార్ కార్యక్రమానికి ప్రజల నుంచి అనూహ్య స్పందన లభిస్తుంది. మంగళగిరి నియోజకవర్గం ప్రజలే కాకుండా ఇతర జిల్లాలు, తెలంగాణ రాష్ట్రం నుంచి కూడా ప్రజలు తమ సమస్యలు తెలుపుకునేందుకు ప్రజా దర్బార్కు వస్తున్నారు. ప్రజా దర్బార్కు ప్రజలు భారీ సంఖ్యలో వస్తుండడంతో అందరినీ లోపలికి పంపేందుకు అవకాశం లేకపోవడంతో కొంతమందిని ఆపేసి వారి నుంచి అధికారులు ఫిర్యాదులు తీసుకుంటున్నారు. నారా లోకేష్ను కలిసి వినతి పత్రం ఇచ్చిన వారు తమ సమస్య పరిష్కారం అవుతుందని ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. ప్రజా దర్బార్కు వినతులు ఇచ్చేందుకు వచ్చిన ప్రజలతో మా ప్రతినిధి ముర్తుజా ఫేస్ టు ఫేస్. రాష్ట్ర మంత్రి నారా లోకేష్ ప్రతిరోజు ప్రజా దర్బార్ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారు. ఈ ప్రజా దర్బార్ కార్యక్రమానికి ఈ మంగళగిరి నియోజకవర్గం ప్రజలతో పాటు మన రాష్ట్రంలోని గత జిల్లాలు, ఇతర జిల్లాల నుంచి ప్రజలు కూడా ఇక్కడికి విచ్చేస్తున్నారు. తమ సమస్యలను లోకేష్ దృష్టికి తీసుకెళ్తున్నారు. సాధారణ ప్రజలతో పాటు వివిధ ఉద్యోగులు, వివిధ సంఘాల వాళ్ళు, అవుట్సోర్సింగ్ ఉద్యోగులు, కాంట్రాక్ట్ ఉద్యోగులు కూడా వచ్చి తమ సమస్యలను మంత్రి నారా లోకేష్ దృష్టికి తీసుకెళ్తున్నారు. ప్రస్తుతం మనతో పాటు కొంతమంది ఉన్నారు. మంత్రి నారా లోకేష్ని కలిసి సమస్యలు వినియోగించారు. వాళ్ళ మంత్రి నుంచి ఎటువంటి స్పందన వచ్చింది, వాళ్ళు ఏ సమస్యల గురించి వివరించాలని మరిన్ని వివరాలు వాళ్ళని అడిగి తెలుసుకున్నాం. నా పేరు దూలం రాధిక, కరీంనగర్ నుండి వచ్చినామండి జాబ్ పర్పస్ మీద. ఎందుకంటే నారా లోకేష్ బాబు గారు మా మినిస్టర్ కావడం, ఎడ్యుకేషన్ మినిస్టర్ అవ్వడం చాలా ఆనందంగా ఉంది. చంద్రబాబు నాయుడు గారు సీఎం అవ్వడం కూడా మాకు, నేను ఒకప్పుడు ఎన్ని సంవత్సరాల నుండి వెయిట్ చేశామంటే బాబు గారు సీఎం కావాలనేది ఎంత ఆవేదన పడ్డామో. ఈరోజు అతను సీఎం అయిన తర్వాత మా బాధలు చెప్పుకోవడానికి మేము తెలంగాణను వదిలిపెట్టి ఇక్కడికి వచ్చినాం సార్కే చెప్పుకోవడానికి. ఎందుకంటే నాకు ఇద్దరు అమ్మాయిల స్టడీ కానీ ఎన్టీఆర్ ట్రస్ట్ నుండి చదువుకున్న పిల్లలు, ఆంధ్రప్రదేశ్ ఉమ్మడి జిల్లాగా ఉన్నప్పుడు బాబు గారి నుండి ఎన్టీఆర్ ట్రస్ట్ నుండి మా పిల్లలు చదువుకున్నారు. కాబట్టి ఈరోజు మళ్ళీ మాకేదైనా న్యాయం జరుగుతుంది. తెలంగాణలో కూడా పార్టీని బలోపేతం చేయాలని మేము కూడా నా వంతు సహకారం కూడా నేను ముందుండి నేను కూడా వర్క్ చేస్తాను అనుకుంటున్నా. అందుకే కృతజ్ఞతలు చెప్పడానికి ఇక్కడ దాకా వచ్చామండి కరీంనగర్ నుండి. మాది గుంటూరు జిల్లా అండి. గల్లా మాజీ గారు ఎమ్మెల్యే. మాకు పెన్షన్లు నేను ఇచ్చారండి, మాకు పెన్షన్లు ఇవ్వలేదు, వైఎస్ఆర్ సార్ ఇవ్వలేదు. వాలంటీర్లు అంతా మోసగాళ్ళు అయిపోయి 420 గాళ్ళు అయిపోయి నారా చంద్రబాబు నాయుడు గారు మాకు 2 సంవత్సరాలు ఇచ్చాడు ఆయన అధికారంలో ఉన్నప్పుడు. లోకేష్ బాబు మొన్న వచ్చి కలిస్తే వాళ్ళు రమ్మన్నారు. 26వ తారీఖున వచ్చాం, మళ్ళీ వాళ్ళు రమ్మన్నారు. మాకు పెన్షన్లు ఇవ్వలేదు, సెలక్షన్లు అవ్వలేదు, మాకు పెన్షన్లు రావట్లేదు. వాలంటీర్లు అంతా మోసగాళ్ళు అయిపోయారు వైసీపీ వాళ్ళు. కాబట్టి మేము వాలంటీర్లు కాకుండా మేము డైరెక్ట్గా అడగడానికి వచ్చాం. పెన్షన్లు మాకు 5 సంవత్సరాల పెన్షన్లే తీసేశారు. ఒక ఇల్లు లేదు, కరెంటు బిల్లు అని మోసం చేశారు. ఇల్లు లేవు, అద్దెలు కట్టుకుంటున్నాం. అంతా మోసమేనండి వైసీపీ వాళ్ళు. అందుకని లోకేషన్ కలుద్దామని వచ్చాం. బాబు కలవలేదండి, లోపల ఎంటర్ అవ్వలేదు. మాది కర్నూలు జిల్లా ఆలగడ్డ నుంచి, ఆలగడ్డ తాలూకా సిరివెల్ల మండలం. మేము 5 సంవత్సరాల కింద 2019లో సిరివెల్ల మెట్ట మీద ఇటుకల ఫ్యాక్టరీ పెట్టుకుంటే చిన్న అప్పుడు జగన్ గారికి ఇచ్చినారు. అప్పుడు వరద వచ్చి అవి కొట్టుకుపోయి 12 అడుగుల నీళ్ళు ఎత్తున వచ్చే మిషన్ కానీ అటు మెటీరియల్స్ కానీ మొత్తం అంతా చాలా నష్టం, 12 లక్షల నష్టం వచ్చింది. అప్పుడు నేను ఈ తాడేపల్లికి జగన్ స్పందనకు వచ్చినాను. వచ్చే వాళ్ళు స్పందనకు అన్నీ తీసుకొని వాళ్ళు రసీదు ఇచ్చినారు. మేము చేస్తాం పన్నారు. వాళ్ళు ఈ 5 ఏళ్ళైనా కూడా ఇప్పుడు చేయలేదు. మరి చంద్రబాబు నాయుడు సార్ గారు, లోకేష్ బాబు సార్ గారు గెలిచిన తర్వాత మళ్ళీ ఏమైనా న్యాయం చేస్తారు, ఇప్పుడు తీసుకొచ్చి అర్జీలు ఇచ్చిపోతున్నాం సార్. కలిసడానికి జనం ఎక్కువైందని చెప్పేసి అర్జీలు మాత్రం తీసుకున్నారు సార్. జనం ఎక్కువ ఉన్నారు, అర్జీలు ఇవ్వండి అని చెప్పి. అందులో మేము ఇక్కడ నిలబడి రేపు రావడానికి మాది కర్నూలు జిల్లా కాబట్టి ఆలగడ్డ తాలూకా శ్రీవెల్ల, అందుకని మేము కాగితాలు అడిగింటే వాళ్ళకి అర్జీలు ఇచ్చిపోతున్నాం సార్. చిత్తూరు జిల్లా నుండి వచ్చామండి. మేము ఓన్లీ కంగ్రాచులేషన్స్ చెప్పేదానికే వచ్చాము. ఎందుకంటే ఇన్ని సంవత్సరాల్లో ఒకే ఒకసారి 7,000 1+1+1 1000 ప్లస్ 4,000 కలిపి చంద్రబాబు నాయుడు ఇచ్చాడు. మేము ఒక పండుగలాగా చేసుకున్నాము. చంద్రబాబు నాయుడు గారికి కూడా పాలాభిషేకం చేసి నేను అందరికీ పెన్షన్లు ఇచ్చేసి మళ్ళీ అక్కడి నుంచి బయలుదేరి వచ్చాము. చాలా సంతోషంగా ఉంది. ఇటువంటి ప్రభుత్వం మనకు ఇంకా దొరకదు అని చంద్రబాబు నాయుడు ఒక డైమండ్ లాంటి వాడు. మన రాష్ట్ర అభివృద్ధికి కానీ మన స్టేట్లో ఏ ఒక్క అభివృద్ధికి కానీ కూడా ఏమన్నా కావాలంటే మనకు మన నాయకుడిని నిలబెట్టుకునే పరిస్థితి ఎంతైనా ఉంది. ఈ పరిస్థితుల్లో జనాదరణ ఎంతో ఉంది. ఆ జనాల్ని కొంతమంది అవాయిడ్ చేస్తూ ఉన్నారు. ఏదో ఒక లెక్కనన్నా పంపించి అందరినీ కూడా మీట్ చేపించి ఈరోజు చంద్రగిరి నుంచి 15 మంది 20 మంది వచ్చినారు. వాళ్ళంతా బయట
తిరుగుతూ ఉంటారు, అసలు పంపించలేదండి. అక్కడ నుంచి ఫోన్ వస్తే నేనైతే వెళ్ళానండి, మా లోకేష్ బాబు గారు అక్క బాగుండారు అన్నారు, బాగున్నాను బాబు అంటే అన్నాను. ఈ మరి మన వాళ్ళు వచ్చిండారు బాబు అంటే పంపించండి అక్క అన్నారు. ఇక్కడ మాకు అవకాశం దొరకలేదండి, వీళ్ళని పంపించేదానికి కొంచెం ఎమోషన్ కూడా అయ్యాను. అది సహజమే. మాకు మాత్రం బాబు గారు ఉంటే ఎప్పటికైనా మన స్టేట్ బాగుపడుతుంది. ఈ దరిద్రపు ప్రభుత్వం ముందు వెళ్ళిపోయింది, ఇంకా స్టేట్కి వచ్చినా ఏ ఇబ్బంది ఏమీ లేదు. దినదినాభివృద్ధి. చంద్రబాబు నాయుడు గారికి, లోకేష్ గారికి ఇద్దరికి హార్టీ కంగ్రాచులేషన్స్. మా మదర్ చనిపోయి 2 years అవుతుందండి. నేను రాజేసి 3 పిల్లలు నాకు. ఆ గ్రీవెన్స్ తీసుకొని వచ్చాను. కంపాషనేట్ అపాయింట్మెంట్ 2 yearsగా కూడా నాకు పాత గవర్నమెంట్ రాలేదు. అంతేకాకుండా మమ్మీ బిల్స్ ఏది కూడా ఇంతవరకు పాస్ కాలేదు. రిటైర్మెంట్ బెనిఫిట్స్ కానీ ఏమీ రాలేదు. ఆ గ్రీవెన్స్ చెప్పడానికి వచ్చాను అన్నమాట. అందుకని చెప్పేసి ఇక్కడికి వచ్చాను. ఈరోజు లోకేష్ గారి దగ్గర రిప్రజెంటేషన్ ఇచ్చాను. అది తొందరలోనే సాల్వ్ చేస్తానని చెప్పారు. ఆ హోప్తోనే నేను మళ్ళీ చిత్తూరు డిస్ట్రిక్ట్. థ్యాంక్ యూ సో మచ్. మాది అన్నమయ్య జిల్లా కుర్బకట్ట మండలం సార్. మాకు 2012లో ఇందిరం కాలనీ కింద పట్టాలు ఇచ్చినారు సార్. పట్టాలు సార్ అవి. ఆ పట్టాలను 2020లో వైసీపీ నాయకులు కబ్జా చేసినారు సార్. కబ్జా చేసి అప్పటి నుంచి స్పందనలో 70 అర్జీలు ఇచ్చినారు సార్. ఎటువంటి స్పందన లేదు సార్. లాస్ట్కి సీసీఎల్ ఆఫీస్లో కూడా అర్జీ ఇచ్చాం సార్. వాళ్ళు కూడా లెటర్ ఇచ్చినారు. నిన్న తెల్లవారు కలెక్టర్ సార్ కూడా ఇచ్చామని చెప్పారు. కానీ కుర్బకోట ఎంఆర్ఎఫ్ సార్ మేడం వాళ్ళు మనపల్లి ఆర్డీఓ సార్ వాళ్ళు ఇచ్చేదంటే ఇచ్చేది లేదు, వాళ్ళకి యాన్వర్ట్ చేసినాము మీకు ఇచ్చేయలేదు అంటారు. కానీ మా స్థలంలో వాళ్ళు గుడిసె వేసినారు సార్. ఎగ్ఫెడ్ వేసి మా ఆక్రమించుకున్నారు. మా కబ్జా స్థలాన్ని మాకు ఇప్పించి నా చంద్రబాబు నా అన్నగారికి ధన్యవాదాలు తెలుపుకుంటూ చాలా సంతోషం సార్. దగ్గర 4 ఏళ్ళ నుంచి తిరుగుతున్నాం సార్. కలెక్టర్ ఆఫీస్కు, మండల ఆఫీస్కు 4 ఏళ్ళ నుంచి తిరుగుతాం సార్. 70 అర్జీలు ఉన్నాయి సార్. 70 అర్జీలు స్టార్టింగ్ నుంచి సార్. 70 అర్జీలు ఉన్నాయి సార్. మేము ఇచ్చిన కలెక్టర్కు ఎంఆర్ వాళ్ళకి ఇచ్చిన 70 అర్జీలు సార్. ఏ అధికారి కానీ స్పందించలేదు సార్. ఈ నారా లోకేష్ ప్రజా దర్బార్ కార్యక్రమానికి గిరిజన ఆశ్రమ పాఠశాల కాంట్రాక్ట్ ఉపాధ్యాయులు కూడా రావడం జరిగింది. విజయనగరంతో పాటు ఇతర జిల్లాల నుంచి కూడా అనేక మంది వచ్చారు. వాళ్ళు నారా లోకేష్ దృష్టికి తమ సమస్యను తీసుకెళ్లారు. ప్రస్తుతం వాళ్ళు మనతో పాటు ఉన్నారు. వాళ్ళని మరిన్ని వివరాలు ఏ సమస్య గురించి వచ్చారు? నా పేరు త్రినాథరావు సార్. భారత్పురం ఐటీడీఏలో కాంట్రాక్ట్ ఉపాధ్యాయులు పనిచేస్తున్నాను నేను. మేము ప్రధాన డిమాండ్గా రెగ్యులర్ కోసం వచ్చాం సార్ లోకేష్ సార్ని కలడానికి. అయితే మా డిపార్ట్మెంట్లో ఆశ్రమ్ స్కూల్స్ ఉన్నాయి సార్. ఆశ్రమ్ స్కూల్లో కాంట్రాక్ట్ టీచర్స్ మేము అందరూ వర్క్ చేస్తాం సార్, స్టేట్ మొత్తం కూడాను. అయితే 2014 కంటే జూన్ ముందు ఉన్న వాళ్ళందరినీ కూడా రెగ్యులర్ చేయడం జరిగింది సార్. సార్కి అదే విషయం మేము చెప్పాం సార్. సార్ ముందు ఉన్న వాళ్ళందరూ కూడా రెగ్యులర్ అయ్యారు. 2014 జూన్ 2 తర్వాత మేము ఉన్నాం సార్. రెగ్యులర్ కూడా మాకు అవ్వలేదు సార్. ఖచ్చితంగా మాకు రెగ్యులర్ చేయాలి సార్ అని చెప్పడం జరిగింది సార్. సార్ అయితే ఖచ్చితంగా మీకు న్యాయం చేస్తామని చెప్పడం జరిగింది సార్. అయితే మా స్కూల్స్ అన్నీ కూడాను సింగిల్ స్కూల్స్ ఉంటాయి సార్. జీపీఎస్ స్కూల్స్ పూర్తిగా అడవి ప్రాంతాల్లో ఉంటాయి సార్. ఆశ్రమ్ స్కూల్స్ అవ్వచ్చు, జీపీఎస్ స్కూల్స్ అవ్వచ్చు. కాబట్టి తప్పకుండా మమ్మల్ని అందరూ కూడా సార్ దృష్టికి తీసుకెళ్ళినట్లయితే సార్ ఖచ్చితంగా మమ్మల్ని రెగ్యులర్ చేస్తారని ఈ మీడియా ద్వారా తెలియజేస్తున్నాను సార్. ఈ ప్రజా దర్బార్కి మరి కొంతమంది కూడా ఇక్కడ వచ్చారు. ఏపీకి చెందిన క్యాబ్ డ్రైవర్లను తెలంగాణలో ఇబ్బంది పెడుతున్నారు. తమని అక్కడ కిరాయిలకు కానీ ఎటు కానీ వెళ్ళనీయకుండా అనేక ఇబ్బందులు పెడుతున్నారు, అవస్థలు పెడుతున్నారని చెప్పేసి మంత్రి నారా లోకేష్ దృష్టికి తెలియజేయడానికి వచ్చారు. ప్రస్తుతం క్యాబ్ డ్రైవర్లు మనతో పాటు ఉన్నారు. వాళ్ళని అడిగి మరిన్ని నా పేరు నారాయణ. మేము హైదరాబాద్ నుంచి వచ్చాము. ఇక్కడ ఏపీకి సంబంధించిన ఏపీ వాళ్ళమే హైదరాబాద్లో 10 సంవత్సరాల నుంచి ఉన్నాం సార్. ఇక్కడ క్యాబులు తీసుకుని అక్కడ నడిపించుకుంటాం. మొన్న జూన్ 2వ తారీఖు వరకు ఎటువంటి ప్రాబ్లం లేదు. జూన్ 2వ తారీఖున ఉమ్మడి రాజధాని టైం అయిపోయిందన్న కారణంతో హెరాస్మెంట్ స్టార్ట్ చేశారు. ఒకరు కాదు, ఇద్దరు కాదు సార్. లోకల్ డ్రైవర్ల కానించి లోకల్ యూనియన్ డ్రైవర్లు, పోలీసు వాళ్ళు, ఆర్టీఓలు, చివరికి నిన్న ట్రాన్స్పోర్ట్ మినిస్టర్ దగ్గరికి వెళ్ళినా కానీ మాకు న్యాయం జరగలేదు. మమ్మల్ని ఇలా ఇబ్బంది పెడుతున్నారన్నా పట్టించుకునే వాళ్ళు లేడు. బండిలో ఆపుతున్నారు, రోడ్డు మీద టైర్లో గాలి తీస్తున్నారు, కారులో కస్టమర్ ఉన్నా సరే ఇబ్బంది పెడుతున్నారు, కస్టమర్ని దించేస్తున్నారు, బ్యాడ్ లాంగ్వేజ్, వల్గర్ లాంగ్వేజ్ మాట్లాడుతున్నారు. కనిపిస్తే అద్దాలు పగలబడతా ఉంటున్నారు. విత్ ప్రూఫ్స్ వీడియోతో సహా ఉన్నాయి సార్ మా దగ్గర. మంత్రి గారిని కలిసాము, సానుకూలంగా స్పందించారు, మాట్లాడతానన్నారు. అర్జీ కూడా ఇచ్చాము. కాకపోతే రేపు 6వ తారీఖున చంద్రబాబు నాయుడు గారు రేవంత్ రెడ్డి గారితో మీటింగ్ ఉందన్న విషయం తెలిసి కావాలని రాత్రి బయలుదేరి వచ్చాం సార్. ఈరోజు చంద్రబాబు నాయుడు గారి దృష్టికి ఈ విషయాన్ని కనుక తీసుకెళ్ళగలిగితే రేపు ఉదయం మా సమస్య పరిష్కారం అవుతుందని మేము కోరుకుంటున్నాం. ఆ హామీ లోకేష్ గారు ఇచ్చారు. కాకపోతే చంద్రబాబు నాయుడు గారి దృష్టికి కూడా తీసుకెళ్ళడానికి మేము ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారి కోసం సాయంత్రం 6 కాదు 7 అయినా 8 అయినా సరే ఆయన కలిసి వెళ్ళడానికి సిద్ధంగా ఉన్నాం. ఇవాళ అవసరం ఇవాళ ఉండి రేపైనా సరే బాబు గారిని కలిసి ఆయన దృష్టికి ఈ విషయాన్ని తీసుకెళ్ళాం సార్. లేదంటే దగ్గర 4,000 కుటుంబాలు ఉన్నాయి తెలంగాణలో. ఓన్లీ క్యాబ్ డ్రైవర్స్ 4,000 కుటుంబాలు ఉన్నాయి.
ఎవరికి ఏం తెలియదు. దగ్గర అందరం వచ్చాం, దగ్గర రాత్రి 1000 మంది వచ్చాం. అందరూ పార్కింగ్లో బళ్ళు ఉన్నాయి, కొంతమంది బయట ఉన్నారు. అది అందరం రానివ్వట్లేదని కొంతమంది వచ్చాము ఇక్కడికి. అందరూ ఇక్కడే ఉన్నారు. 12 గంటలకు బయలుదేరి వచ్చాం రాత్రి. అప్పటికప్పుడు నేను ఒక బండి ఆపారు సార్, శనివారం రోజు ఆర్టీఓ ఆపాడు ఎల్బీ నగర్. బండి ఆపి ఫైన్ ఎంత వేసాడు సార్? 1,06,000 వేసాడు సార్. ఎందుకు వేసాడు? అన్ని పేపర్స్ డాక్యుమెంట్స్ అన్నీ ఉన్నాయి. అయినా సరే ఏంటి ఈ ఏపీ రిజిస్ట్రేషను, ఇప్పుడు తెలంగాణ సపరేట్ స్టేట్ అయింది, 10 సంవత్సరాలు ఉమ్మడి రాజధాని అయిపోయింది, మీరు ఉండడానికి వీల్లేదు, వెళ్ళిపోండి. ఎక్కడికి వెళ్ళిపోవాలి? మొన్ననే స్కూల్లో స్టార్ట్ అయ్యాయి, 10 సంవత్సరాల నుంచి ఉంటున్నాము, పిల్లలు స్కూల్లో జాయిన్ చేస్తున్నారు. ఇప్పుడు వెళ్ళిపోమంటే ఎక్కడి నుంచి వెళ్ళిపోతారు? కనీసం సరే ఇప్పుడు అయిపోయింది, ఇప్పుడు చెప్తున్నారు ఒక 6 నెలలో సంవత్సరం టైం ఇచ్చి ఇప్పుడు తెలంగాణలోకి మార్చుకోమంటున్నారు. తెలంగాణకు మార్చుకోవాలంటే అంత ఈజీ ప్రాసెస్ కాదు సార్. ఎన్ఓసీ రావాలంటే ఇక్కడ ఉన్న వాళ్ళందరికీ ఫైనాన్స్లోనే ఉన్నాయి బండ్లు. ఫైనాన్స్ క్లియర్ చేయాలి. ఒక్కొక్క బండి మీద 10 లక్షల నుంచి 15 లక్షల రూపాయలు ఫైనాన్స్ ఉంది. 15 లక్షలు కట్టగలిగే స్తోమత ఉంటే క్యాబ్ డ్రైవర్లకు ఎందుకు పనిచేస్తారు సార్? ఇప్పుడు కట్టుకోవాలంటే 15 లక్షలు ఎక్కడి నుంచి తీసుకొచ్చి కట్టుకుంటారు? ఆ వెసులుబాటు కోసం, దాని గురించి ఆ సమస్య పరిష్కారం కోసం వచ్చాం సార్. మంత్రి నారా లోకేష్ ప్రజా దర్బార్ కార్యక్రమానికి ప్రజల నుంచి అనూహ్య స్పందన వస్తుంది. మంగళగిరి నియోజకవర్గ ప్రజలతో పాటు ఆంధ్రప్రదేశ్లోని వివిధ జిల్లాలతో పాటు ఇతర జిల్లాల నుంచి, ఇతర రాష్ట్రాల నుంచి కూడా ప్రజలు అనేక మంది వస్తున్నారు. తమ సమస్యలను నారా లోకేష్ దృష్టికి తీసుకెళ్లి సమస్యను పరిష్కరించాలని చెప్పేసి వినతి పత్రం అందిస్తున్నారు. అయితే ప్రజలు భారీ సంఖ్యలో వస్తుండటంతో కొంతమందికి మాత్రమే నారా లోకేష్ని కలిసే అవకాశం దక్కుతుంది. మిగతా వాళ్ళు వచ్చిన వాళ్ళ దగ్గర నుంచి అధికారులే అర్జీలు తీసుకొని ముఖ్యమంత్రి నారా లోకేష్ దృష్టికి తీసుకెళ్తామని చెప్పేసి చెప్తున్నారు. ఇక్కడ ముఖ్యంగా లోకేష్ని కలిసిన వాళ్ళంతా తమ సమస్య పరిష్కారం అవుతుందని చెప్పేసి ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. కెమెరామెన్ అజయ్తో ముర్తుజా, సిటీ న్యూస్, ఉండవల్లి. రాష్ట్ర ఎన్నికల్లో ఎన్డీఏ కూటమి బలపరిచిన అభ్యర్థులు ఘన విజయం సాధించడంతో గుంటూరు జిల్లా తాడేపల్లి మండలం ఇప్పటం గ్రామ జనసేన పార్టీ కార్యకర్తలు అరుణాచల శివుడి సన్నిధిలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. మా గ్రామ ప్రజలు ఇబ్బందుల్లో ఉన్న సమయంలో తమకు అండగా నిలిచిన జనసేన అధినేత పవన్ కళ్యాణ్ తిరుగులేని విజయాన్ని సాధించడంతో అరుణాచలంలో కొలువుదీరిన అరుణాచలేశ్వరుడి సన్నిధిలో ప్రత్యేక పూజలు నిర్వహించి మొక్కులు తీర్చుకోవడం జరిగిందని ఇప్పటం గ్రామ జనసేన నాయకులు తెలిపారు. కోసం వచ్చామండి. పోయిన నవంబర్ కార్తీక పౌర్ణమి సందర్భంగా ఇక్కడికి రావడం జరిగింది. ఆ రోజు ఆంధ్రప్రదేశ్లో పవన్ కళ్యాణ్ గారి విజయాన్ని కాంక్షిస్తూ మొక్కుకున్న మొక్కు తీర్చుకోవడానికి ఈ రోజు 100% విజయాన్ని సాధించిన పవన్ కళ్యాణ్ గారిని మొక్కు తీర్చుకోవడం కోసం రావడం జరిగిందండి. లాస్ట్ టైం డిసెంబర్లో కార్తీక మాసంలో ఈ వైసీపీ అరాచక ప్రభుత్వం టైంలో ఇక్కడికి వచ్చి మేము అరుణాచలం శివుడిని దర్శించుకోవడం రావడం జరిగినది. ఆ టైంలో మా జనసేన పార్టీ మా పవన్ కళ్యాణ్ గారు గెలవాలి, అసెంబ్లీకి వెళ్ళాలని విజయాన్ని కాక్షిస్తూ ఆ రోజు మొక్కున్నామండి. ఆ రోజు మొక్కు తీర్చుకోవడానికి ఈ రోజు మేము వచ్చామండి. జై జన్ సార్. నమస్కారం అండి. మాది గుంటూరు జిల్లా ఇప్పటం గ్రామం. నవంబర్ కార్తీక పౌర్ణమి నాడు ఇక్కడికి వచ్చి అరుణాచలం వచ్చామండి. అందరం పవన్ కళ్యాణ్ గారి విజయాన్ని కోరుకుంటే మేము మొక్కుకున్నామని, గిరిప్రదక్షిణ చేస్తామని ఆ మొక్కు తీసుకోవడానికి ఇప్పటం గ్రామం చంద్రబాబు. ఎన్డీఏ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక తిరుమల తిరుపతి దేవస్థానం ప్రక్షాళన దిశగా చర్యలు చేపట్టింది. దీంతో గత ప్రభుత్వం అక్రమాలు ఒక్కొక్కటిగా బయటపడుతున్నాయి. 5 ఏళ్లలో సామాన్య భక్తుడికి శ్రీవారి క్షణకాల దర్శనం దుర్లభమైపోగా ఆ పార్టీ నేతలు, మంత్రులు తమ అనుచరులను దర్శనం మొదలు అర్జిత సేవల వరకు గుంపులుగా పంపి తిరుమల శ్రీవారి దర్శనాలను ఇష్టారాజ్యంగా మార్చారని భావిస్తున్నారు. కలియుగ వైకుంఠం తిరుమల శ్రీవారి ఆలయంలో ఉండడం, ఆర్జిత సేవలో పాల్గొనడం సామాన్య భక్తులకు ఊహకైనా అందదు. కానీ వైఎస్ఆర్సీపీ ప్రభుత్వంలో మాత్రం కొందరు సకల సౌకర్యాలతో ఆలయంలో తిష్టవేసి మరీ సామాన్య భక్తుల్ని ఇబ్బంది పెట్టిన ఘటనలు అనేకమున్నాయి. సిఫార్సులతో పాటు పదవులను అడ్డుపెట్టుకుని వైఎస్ఆర్సీపీ ప్రభుత్వ పాలనలో మంత్రులు నెలలో 2-3 సార్లు శ్రీవారి దర్శనానికి వస్తూ సామాన్య భక్తులకు ఇబ్బందులకు గురిచేశారు. మాజీ మంత్రులు రోజా, వేణుగోపాలకృష్ణ, నారాయణస్వామి, మేరుగా నాగార్జున, కారుమూరి నాగేశ్వరరావు, ఎంపీలు ఎంవివి సత్యనారాయణ, గోరంట్ల మాధవ్, బెల్లాన చంద్రశేఖర్లు మంది మార్బలంతో సకల లాంఛనాలతో దర్శనం చేసుకోగా సామాన్య భక్తులకు ఇబ్బందులకు గురిచేశారు. ఎన్డీఏ కూటమి సుపరిపాలన తిరుమల ప్రక్షాళన నుంచే ప్రారంభం అవుతుందన్న ముఖ్యమంత్రి చంద్రబాబు ఆదేశాలతో టీటీడీలో ఒక్కొక్కటిగా మార్పులు జరుగుతున్నాయి. ఈ క్రమంలోనే రోజుకు 100ల సంఖ్యలో వీఐపీ బ్రేక్ దర్శనాలు తీసుకున్న అమాత్యుల అక్రమాలు బయటకొస్తున్నాయి. వ్యక్తిగత రాజకీయ లబ్ధి కోసం తిరుమలలో హవా చూపించుకునేందుకు గత ప్రభుత్వ మంత్రులు తమ సిఫార్సు లేఖలతో భారీగా వీఐపీ బ్రేక్ దర్శనాలు పొందిన ఘటనలు కలకలం రేపుతున్నాయి. తక్కువ సిఫార్సులు చేస్తానని చెప్పుకున్న మాజీ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ఈ ఏడాది ఫిబ్రవరి 12న ఒకరోజే బ్రేక్ దర్శనాలు, ఆర్జిత సేవలకు 74 మందిని సిఫార్సు చేసిన తీరు తీవ్ర చర్చనీయాంశమైంది. తోమాల సేవకు 4, ప్రోటోకాల్ బ్రేక్ దర్శనాలకు 6, 12 మందికి కళ్యాణోత్సవం, 52 మందికి వీఐపీ బ్రేక్ దర్శనాలు చొప్పున తమ అనుచరులను పంపారు. మంత్రి రోజా
ఏపీఐసీసీ చైర్మన్ హోదాలో 2021 నవంబర్ నెలలో భక్తుల పేర్లు కూడా లేకుండా 20 మందికి బ్రేక్ దర్శనాలు కేటాయించాలని సిఫార్సు చేశారు. మాజీ ఉప ముఖ్యమంత్రి నారాయణస్వామితో పాటు పలువురు మంత్రులు రోజుకు 10ల సంఖ్యలో వీఐపీ బ్రేక్ దర్శనం ఆర్జిత సేవ టికెట్లు పొంది సామాన్య భక్తుల క్యూ లైన్లో అగచాట్లు పడేలా చేశారు. ఫోన్పే, గూగుల్ పే, పేటీఎం తదితర యూపీఐ యాప్ల ద్వారా ఇప్పటివరకు విద్యుత్ బిల్లులు చెల్లిస్తున్న వినియోగదారులకు షాక్ తగిలింది. ఈ నెల నుంచి వాటి ద్వారా విద్యుత్ బిల్లులు చెల్లించే సేవలు నిలిచిపోయాయి. ఇప్పటికే క్రెడిట్ కార్డ్ బిల్లుల చెల్లింపు సేవలను ఆ యాప్లు నిలిపివేశాయి. ఈ నేపథ్యంలో గూగుల్ ప్లే స్టోర్ నుంచి సంబంధిత విద్యుత్ పంపిణీ సంస్థల వినియోగదారులు మొబైల్ ఫోన్లలో యాప్ను డౌన్లోడ్ చేసుకుని బిల్లులు చెల్లించాలని సూచించాయి. ఫోన్పే, గూగుల్ పే, పేటీఎం తదితర యూపీఐ యాప్ల ద్వారా ఇప్పటి వరకు విద్యుత్ బిల్లులు చెల్లిస్తున్న వినియోగదారులకు షాక్ తగిలింది. ఈ నెల నుంచి వాటి ద్వారా విద్యుత్ బిల్లులు చెల్లించే సేవలు నిలిచిపోయాయి. ఆర్బీఐ మార్గదర్శకాలను అనుసరించి ఆయా చెల్లింపు సంస్థలు జూలై 1వ తేదీ నుంచి బిల్లుల చెల్లింపు సేవలు నిలిపివేశాయి. దీంతో విద్యుత్ వినియోగదారులు ప్రతి నెల బిల్లు చెల్లింపు కోసం ఆయా డిస్కమ్ వెబ్సైట్, మొబైల్ యాప్ను వినియోగించక తప్పని పరిస్థితి ఏర్పడింది. డిస్కమ్ల యాప్ లేదా వెబ్సైట్లోకి వెళ్లిన తర్వాత ఫోన్పే, గూగుల్ పే, పేటీఎం ఇతర యూపీఐ యాప్లను ఉపయోగించి బిల్లులు చెల్లింపవచ్చు. అలాగే డెబిట్, క్రెడిట్ కార్డ్, నెట్ బ్యాంకింగ్, వాలెట్స్, క్యాష్ కార్డ్స్ ద్వారా బిల్లులు చెల్లించే అవకాశం ఉంది. ఉమ్మడి కృష్ణా, గుంటూరు, ప్రకాశం జిల్లాల పరిధిలోని వినియోగదారులు గూగుల్ ప్లే స్టోర్ నుంచి సెంట్రల్ పవర్ యాప్ను ఫోన్లో డౌన్లోడ్ చేసుకుని చెల్లించాలి. లేదా డిస్కమ్ వెబ్సైట్ https://apcpdcl.in ద్వారా ఇక మీదట విద్యుత్ బిల్లులు చెల్లించాలి. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.